నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నవ్వు ఆపుకుంటున్నావు సందీప్? లేదు సార్. నాకు తెలుసు నువ్వు ఎందుకు నవ్వుతున్నావు. కనీస జాలి దయ అని లేకుండా ఆంధ్ర ప్రజలు మా వైసీపీని ఓడిపించారని చెప్పేసి నువ్వు నవ్వుతున్నావు కదా. రాష్ట్రం అంతా ఇదే. కనీసం ఓడిన వాళ్ళ మీద ఒక జాలి దయ అన్న ఉంచండిరా. ఈ ఆంధ్ర ప్రజలకి జాలి దయ లేదయ్యా. పాపం చూడండి, మా జగనన్న చూడండి 15 సీట్లు ఇచ్చాడు. ఏం చేసుకోవడం, అడుక్కోవడానికి 15 సీట్లు. అయిపోయింది సార్. పోనండి సార్. ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏమంటారు సార్? మరి ఇప్పుడు ఇంకా షో రామ, కుక్కల చింపిన ఇస్తరాక్ అనే పేరు ఇప్పుడు విన్నావా? చూసావా దాన్ని ఎలా ఉంటుందో? దాని పరిస్థితి అదే. మా వైసీపీ పరిస్థితి అదే. 15 మంది ఎమ్మెల్యేలు. ఈ కౌంటింగ్ ఫినిష్ అయ్యేవాడు ఇప్పుడు అది 15 మంది అని చూపిస్తున్నాడు. లీడు +1. కౌంటింగ్ ఫినిష్ అయ్యేపాటి 10 మంది కూడా మిగులుతారో లేదో తెలియదు. ఓకే, అయిపోయింది. 10 మందో 15 మందో గెలిచారు. గెలిచిన తర్వాత ఓకే, ఒక వారం రోజులు పోయినాక వైసీపీ పార్టీలో మా జగనన్న తప్ప మిగతా వాళ్ళందరూ జంపింగ్ బ్యాచ్ కదా. మిగతా వాళ్ళందరూ టీడీపీలోకి, కూటమిలోకి చంద్రబాబు నాయుడు గారు మీరు గ్రేటు, చంద్రబాబు నాయుడు గారు మీరు తోపు అనుకుంటూ వచ్చి జాయిన్ అయిపోతారబ్బా. చెప్పు, జగన్ పరిస్థితి ఏంటంటారు సార్? ఇంకా జగన్ జైలుకేనా? మా జగనన్న పరిస్థితి అడగమాకు బాబు. నువ్వు తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. ఇప్పటి వరకు జగన్ గారిని టచ్ చేసే పార్టీనే లేకపోయింది. మా జగన్ గారిని టచ్ చేసే పార్టీనే లేకపోయింది. మీరు నమ్మరండి, అటు కాంగ్రెస్ కానీ ఇటు 2019లో జగన్ గారు వచ్చారు, గవర్నమెంట్ ఫామ్ చేశారు. 2014లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేసి జగన్ గారిని టచ్ చేయాలి అనుకున్నా కానీ అక్కడి నుంచి ఎక్కడి నుంచి సెంట్రల్ నుంచి పెద్దలు కొంచెం స్క్రూ టైట్ చేయడం మూలంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేకపోయారు. పరిస్థితి 2019లో కూడా జగన్ గారిదే పై చేయి. సో మా జగన్ గారిని టచ్ చేయడం అనేది చాలా చాలా కష్టం. కాకపోతే ఇక్కడ ఒక ట్రిక్ ఉందబ్బు సందీపు. ఏంటంటే ఇప్పుడు మీ కౌంటింగ్ చూస్తున్నావు కదా, అక్కడ ఎన్డీఏ కూటమికి 290, 300 సీట్లు అంటున్నారు. కానీ ఇక్కడ చూస్తే బీజేపీకి 270 రాకపోవచ్చు. బీజేపీకి 270 కంటే తక్కువ వచ్చినాయా? మా అన్న సీటు జరిగిందే. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జైల్లో పెట్టించారు, కష్టాలు పెట్టించారు జగన్ గారు. అదంతా మీరు చూసింది నేను. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు టర్న్ వచ్చింది, ఎలా ఉండిపోతుంది అంటారు పరిస్థితి? ఇంకా జగన్ పరిస్థితి అబ్బా, దాని గురించి ఏం చెప్తావులే, ఏం అడుగుతావులే. కక్ష రాజకీయాలు రాష్ట్రానికి దేశానికి మంచి కాదబ్బా. ఓకే, కక్ష రాజకీయాలు అనేవి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేశారు, కానీ ఆయన కక్ష రాజకీయాలు ఎప్పుడు చేయలేదు. కావాలంటే అప్పుడే రాజశేఖర రెడ్డి చేసిన ఆమ్యా పనులు అవన్నీ బయట తీసి ఉండొచ్చు, కానీ తీయలేదు క్యాండిడేటు. సరే మనకెందుకులే కక్ష రాజకీయాలు అని చెప్పి వదిలేశాడేమో. మరి మా అన్న వచ్చాడు, అసలు తాట తీశాడు ఒక్కొక్కడిది. అసలు పరుగు టీడీపీ వాళ్ళు పరిగెత్తిచ్చాడు, గొడ్డల గోచిల మీద పరిగెత్తిచ్చాడు. గుర్తుందో లేదు నీకు? కొంచెం ఈయన చంద్రబాబు నాయుడు అంత పవర్ఫుల్ క్యాండిడేట్ కాదు. ఐ డోంట్ నో, మరి నేను అనుకోవడం ఏంటంటే ఆయన అంత కక్ష తీసుకోపోవచ్చు. కానీ మళ్ళీ చెప్తున్నాను, మా అన్నం టచ్ చేయడం మాత్రం ఎవరి వల్ల కాదమ్మా. కాదు. పవన్ కళ్యాణ్ గారు అదో పాతాలని తొక్కుతారన్నారు, మరి జగన్ గారిని తొక్కుతారంటారు లేదంటారు? ఇంకా పవన్ కళ్యాణ్ అంటే ఆయన అన్నాడు పాతాలను తొక్కుతాను అన్నట్టే. ఇప్పుడు చూడు, మరి 15 సీట్లు వచ్చినాయి, తొక్కినట్టే కదా. అంత చాలు, అంతకు మించి ఎక్కువ తొక్కాడంటే మళ్ళీ తట్టుకోవడం కష్టం. మేము మా అన్న తట్టుకోలేడు. అదే సార్, ఇప్పుడు నగీర్ రోజా గారు చూసుకుంటే అసెంబ్లీ గేట్ కూడా తాగనేమన్నారు పవన్ కళ్యాణ్ గారు. రోజక్కని మర్చిపోయాము, కరెక్టే. రోజక్కని అసెంబ్లీ గేట్ తాకనీరన్నాడు, బాగానే. పాపం అక్క నగిరిలో ఏడుస్తా కూర్చుంది. అక్కడ నన్ను తొక్కేస్తున్నారు అని ఏడుస్తా కూర్చుంది.
పాపం ఎవరన్నా వెళ్ళి ఓదార్చంటారు అక్కని, మా అక్కని. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నగరి ప్రజలు ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు. పిచ్చి కుక్కల్లాగా ఎలా పడితే అలా నోరుంది కదా అని రోడ్ల మీద పడి పిచ్చి కుక్కల్లా అరుస్తున్న రాజకీయ నాయకులు అంటే వాళ్ళకు ఒక స్టేటస్ ఉండాలి. ప్రజల్ని రిప్రజెంట్ చేసే నాయకులు వాళ్ళు. ఓకే, ఈ రోజా ఇలా ఉంది అంటే ఈమెను ఎన్నుకున్న ప్రజలు ఇంకా ఎంతగా ఉన్నారా అని అనిపించేది మాకు. కానీ ఇప్పుడు రోజాను ఓడిపించారంటే మీకు హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి వాళ్ళని రాజకీయాల్లోకి మేము తెచ్చినా కానీ పొరపాటున ఉంచుకోము అని నిరూపించారు. చాలా గ్రేట్. కానీ మా అన్నను మాత్రం ఏం చేయమన్నారు మీరు? అంతే అంటారా? ఇప్పుడు నెక్స్ట్ పోనదంతా వదిలేస్తే కొడాలి నాని గారు అంటే ఏంటంటే మరి ఇంక మీకు తెలిసే ఉంటుంది, గుట్కా నాని అని పేరు కూడా ఉంది. మీకు బాగా ఇష్టమైన వ్యక్తి అనుకుంటా. అతని గురించి ఏం చెప్తారు సార్ మీరు? అతని పేరు తీయొద్దయ్యా, మళ్ళీ ఆ మాట అనొద్దు నువ్వు. మీకు బాగా ఇష్టమైన ఆ క్యాండిడేట్ గుట్కా నాని మా పార్టీ అయినా కానీ గుట్కా నాని ఆ గుట్కా తింటా ఆడి మాట్లాడే మాటలు వింటా ఉంటే చెవుల్లో నుంచి రక్తాలు వచ్చాయి బాబు. అసలు వీడి మనిషేనా అనిపించేది. సరే వాడి గురించి మాట్లాడాలని మేము మాట్లాడినా కానీ మా సొంత పార్టీలోనే మమ్మల్ని తిట్టేవాళ్ళు, మనుషుల్ని పెట్టి తిట్టించేవాడు. సో అందుకని మాట్లాడకుండా కాము ఉండేవాళ్ళం. మా అన్నేమో మళ్ళీ వాళ్ళకే సపోర్టు. అన్నా వద్దన్నా, అలాంటి వాళ్ళని పెట్టుకోవద్దన్నా, అలాంటి వాళ్ళు మన పార్టీకి మంచిది కాదని ఎన్నిసార్లు చెప్పాను కూడా అన్నకి. అన్న ఇన్లే ఆ మాట. అబ్బా ఆడి గురించి మాట్లాడొద్దు. మళ్ళీ గుడివాడ ప్రజలకి మళ్ళీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మా పార్టీ ఓడించారు, నాకు నచ్చలేదు. కానీ అలాంటి ఎదవల్ని ఓడించి చాలా మంచి పని చేశారు. ఇంకోసారి కూడా అలాంటి వాడిని మీకు వచ్చి ఓట్ల కోసం అడుక్కోవడానికి వస్తే లెఫ్ట్ లెగ్తో తంతారని ఆశిస్తూ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా అతని పరిస్థితి ఇంకా పూర్తి దిగజారిపోయినట్టు. ఇక కొడాలి నానిని చంద్రబాబు నాయుడు ఊరుకుంటాడేమో కానీ చంద్రబాబు నాయుడు కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు మాత్రం రోడ్డు మీద కనపడితే ఓకే ఇంకా ఉదయ్ ఎందుకులే. ఓకే సార్, ఇప్పుడు నెక్స్ట్ టీడీపీ అత్యధికంగా గెలిచింది. ఒక కూటమి ప్రకారంగా చూసుకున్నట్టయితే అత్యధిక సీట్లు వచ్చాయి. ఎవరి వల్ల గెలిచింది అనేసి అనుకుంటున్నారు మీరైతే? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హస్తం అయితే ఉంది, అతను లేదనట్లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారి వల్లే గెలిచింది అనేసి ప్రజల్లో టాక్ కూడా ఉందన్నమాట. దానికి మీరే అంటారు? మీకేమనిపిస్తుంది? అంటే నాకంటే మీకు బాగా అనుభవం ఉన్న వీళ్ళిద్దరు చేసిన ఎఫర్ట్ ఏం లేదబ్బా, మీకు ఎవరికి అర్థం కావట్లేదు. అటు చంద్రబాబు నాయుడు చేసిన ఎఫర్ట్ లేదు, ఇటు పవన్ కళ్యాణ్ చేసిన ఎఫర్ట్ లేదు. వాళ్ళిద్దరు గెలవటానికి కారణమే మా అన్న. ప్రజలు ఒక ఛాన్స్ నాకు ఇచ్చారు, ఇంకో ఛాన్స్ వాళ్ళకి ఇస్తారని చెప్పి మా అన్నే కావాలని ఓడిపోయారు. అంటే కావాలని ఓడిపోయారు అంటారా? కావాలని ఓడిపోయాడు. లేదంటే 175కి 200 సీట్లు వచ్చాయి, కానీ తుచ్ అని చెప్పేసి మా అన్న వదిలేసుకున్నాడు. అది మన నెక్స్ట్ మన అసలైన వ్యక్తి గుడివాడ అమర్నాథ్ కోడిగుడ్డు అనేది మీకు బాగా తెలిసి ఉంటుంది. ఇంకా కోడిగుడ్డు పొదకుండానే ఓడిపోవడం జరిగింది. దాని గురించి మీరు ఏం చెప్తారు? గుడివాడ అమర్నాథ్ మా కార్యకర్తలు చెప్తూ ఉండేవాళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళంట కుక్కురుకో అని అనేయంట. వీళ్ళు ఏంట్రా అని చూస్తే ఆయన అంట గంపల కింద కోళ్ళు పెట్టాడంట ఇంట్లో. ఇల్లంతా గంపలంట, కోళ్ళంట. అడిగితే అంట నేను పొదుగుతున్నాను, గుడ్లు వస్తాయి, వచ్చినప్పుడు ఇస్తాను మీకు అన్నాడు. వీళ్ళు వారానికి ఒకసారి వెళ్తారు కానీ అక్కడికి గుడ్లు రావట్లేదు, కోళ్ళు మాత్రం అక్కడే ఉన్నాయంట. ఇక ఆ క్యాండిడేట్ సంగతి ఏం చెప్తాము? మా వైసీపీ ఓడిపోయటానికి కారణమైన జనాల్లో, ఆ ఎమ్మెల్యేలు, ఆ పార్టీల్లో ఒక ముఖ్యమైన క్యాండిడేట్ ఈ క్యాండిడేట్. మా అన్న చెప్పాము, అంటే తూరాదు క్యాండిడేట్కి. ఆ క్యాండిడేట్కి ఐటీ మినిస్టర్ పోస్ట్ ఇస్తున్నారు ఏంటన్నా అంటే, మీకేం తెలుసు, మీకు తెలియదు, తెలంగాణలో మీ ఆస్తులు ఉన్నాయి కదా, తెలంగాణలో ఇంప్రూవ్ అవ్వాలంటే మనకి ఇలాంటి వాడే ఉండాలి అని చెప్పేసి మా అన్న చెప్పాడు. అదేంటన్నా ఆస్తులు మాకు అక్కడ ఉన్నాయి, కానీ మనది ఈ రాష్ట్రం కదా, మరి ఈ రాష్ట్రంలో ఐటీ బాగుపడితే మనకి పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి కదా అంటే, నేను చెప్పినట్టు చేయండి అంతే, ఏం మాట్లాడుతున్నాడు మా అన్న. సరే కామ్గా ఉన్నాం మేము, ఏం చేస్తాం.
అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే సార్ వైసీపీ నాడు నేడు ప్రోగ్రామ్ చేసింది, స్కూల్ డెవలప్ చేశారు, నెక్స్ట్ సచివాలయాలు తీసింది, నెక్స్ట్ వాలంటీర్ ఉద్యోగాలు తీసింది, బాగానే డెవలప్ అని చేసింది కదండి సార్ కొంతవరకు. ఇంత దారుణంగా ఓడిపోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటారు? మా అన్న చాలా మంచి కార్యాలు చేశాడబ్బా. నువ్వు చెప్పిన అన్ని చాలా మంచి మంచి కార్యాలు. మందు కూడా మేమే సొంతంగా తయారు చేసి మందు పంచుతున్నాం. అంతకంటే ఇంకేం కావాలి? పిల్లలకి స్కూల్ కట్టించాం. ఎంత ఎంత మంచి పనులు చేస్తాం మేము. స్పెషల్ స్టేటస్ అంటావా? స్పెషల్ స్టేటస్ వస్తే ఎంత, రాకపోతే ఎంత, మనకు అవసరమే లేదు స్పెషల్ స్టేటస్. పోలవరమా, దాని సంగతే వదిలేయి. పోలవరం అవసరం లేదు. ఏం చేసుకుంటావు? స్నానం చేస్తావు రోజు దాంతో, ఆ నీళ్ళతోటి. ఎందుకు పోలవరం అవసరం లేదు. ఇవన్నీ చూడు, రోజు నెలకి అమ్మ ఒడి అని చెప్పి డబ్బులు బ్యాంకులో వేస్తున్నాం. కనీసం లేడీస్ మీకైనా జాలి లేదా మన మీద? ఇంకా అయితే మరి ఇంకెలా ఉంటుంది సార్? ఇంకా రానున్న పరిస్థితి ఇప్పుడు టీడీపీ ఇంతకన్నా ఎక్కువ డెవలప్ చేస్తుందని అనుకుంటున్నారా, లేకపోతే మళ్ళీ వచ్చే దాంట్లో వైసీపీ మళ్ళీ నెగ్గొచ్చు అనుకుంటారా, మీ ఫేవరెట్ వ్యక్తి మళ్ళీ రావచ్చు అనుకుంటున్నారా, లేకపోతే ఈ టీడీపీ అనేది కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నారా? ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, బాబు కెమెరామ్యాన్ ఇది కట్ చేయబ్బా, మనం ఎడిటర్ కూడా చెప్పు, నేను చెప్పేది రాకూడదు బయటికి. ఇప్పుడు సందీప్ నేనేమనుకుంటున్నానంటే, ఎట్టాగో వైసీపీ గుడిచిపోయింది, మనం ఇంకా వైసీపీకి సపోర్ట్ చేసామనుకో, అటు వచ్చి చంద్రబాబు నాయుడు మనం తొక్కేస్తాడు. సో ఇక నుంచి మనం పార్టీ మార్చేద్దాం. పార్టీ మార్చి టీడీపీకి సపోర్ట్ చేసామనుకో మనం, బాగుంటుంది. సో ఇప్పుడు నేను చెప్పొచ్చేదా, ఇప్పుడు కెమెరామ్యాన్ ఆన్ చేయి. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, టీడీపీ చంద్రబాబు నాయుడు సూపర్ చేస్తాడు. ఓకే, అమరావతి ఇంతకుముందు మేమే భ్రమరావతి మేము చూసాం, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి అక్కడ. ఓకే, అసలు అమరావతి లాంటి సిటీ నా భూతో నా భవిష్యత్తు. అప్పుడులో మేము చూసాము, మాకు తెలుసు, మేము చూసాము. కట్టిన బిల్డింగ్స్ ఉన్నాయి, ఆ ప్లానింగ్ సగంలోనే, కట్టిన బిల్డింగ్స్లోనే అవి సగంలోనే మాకు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇచ్చారు. మొన్నేమో అమరావతి లేదు, ఇది లేదు, వైజాగ్ పోదామన్నారు. అన్న మమ్మల్ని తొక్కేస్తారన్నా ఇక్కడ చెప్పినా కానీ వినలేదు అన్న. బట్ ఓకే ఫైన్, ఇప్పుడైతే కంపల్సరీ గ్యారంటీగా అమరావతి బాగా డెవలప్ అవుద్ది, అది మాత్రం మాకు షూర్. అలానే రాష్ట్రం కూడా డెవలప్ అవుద్ది అని నమ్మకం ఉంది మాకు, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది మాకు. సో డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాము. చూద్దాం, we will see how it is going to be. ఓకే సార్, ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వేణుస్వామి గారు ప్రెడిక్షన్ అనేది ప్రతి ఒక్కరు నమ్ముతారు, అవి చాలా ఎక్కువ జరిగాయి అన్నమాట. ఈసారి కానీ చాలా ఘోరంగా అది రివర్స్ కొట్టింది, అతన్ని ఇంకా చాలా దారుణంగా విమర్శించడం జరుగుతుంది. ఆ రకంగా మీరు ఏమనుకుంటున్నారు, అది కరెక్టా రాంగా, లేకపోతే అనుకోని కారణాల వల్ల ఇలా జరిగాయని? 10 లక్షలు ఇవ్వు, నీకు కూడా నేను ప్రెడిక్షన్ ఇస్తాను అన్నీ అంటున్నా. వేణుస్వామి ఏందబ్బా, నువ్వు 10 లక్షలు తీసుకుని ఎవరికి ఇచ్చినా ప్రొడిక్షన్ ఇస్తాడు. నేను 1 కోటి రూపాయలు వెనకేసుకొని నేను ప్రమోషన్ చేసుకున్నాను అనుకో, నేను ఇంకో స్వామి అయిపోతా రేపు పొద్దున. నేను చెప్పింది జరుగుద్ది అక్కడ. అయితే వేణుస్వామి గారి ప్రెడిక్షన్ అనేది రాంగ్ అంటారా? తెలిపోయింది కదా. ఏమో రాత్రి కానీ కల్లో మళ్ళీ నంబర్స్ అట్ అవ్వచ్చేమో, కల్లో అవ్వచ్చేమో, అప్పుడు ఆయనకి ప్రెడిక్షన్ కరెక్ట్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఓకే, చాలా కష్టపడి ఈ స్థాయి దాకా వచ్చారు. అతని తాలూకు డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది, ఎలా చేస్తారు అని మీరు అనుకుంటున్నారు సార్? అతనికి ఏదైనా పెద్ద పదవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేసి ఏదైనా అనుకోవచ్చా, మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా చెప్పబోయే ప్రెడిక్షన్ ఒకటి ఉందా బాబు? పవన్ కళ్యాణ్ గురించి నువ్వు అడిగేది చెప్తున్నాను. ఇక్కడ మన వైసీపీ పార్టీ గురించి పక్కన పెడితే, అసలు వైసీపీ ఈ టీడీపీ కూటమిని గెలిపించింది మా అన్నే అయినా అని పక్కన పెడితే, మెయిన్గా కారణాలు అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్, ఇద్దరిలో కూడా అటు టీడీపీ శ్రేణిలో జనసేనతో కలవకూడదు అని చంద్రబాబు నాయుడు మీద చాలా ప్రెషర్ ఉంది. ఇటు జనసేనలో పవన్ కళ్యాణ్ మీద ఎంత ప్రెషర్ అంటే, ఆ ప్రెషర్కి నాలాంటి నార్మల్ పర్సన్ అయితే బాబు నాకు వద్దురా ఈ రాజకీయాలు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయేవాడిని. అంత ప్రెషర్ ఉంది. ఏమని? టీడీపీతో కలవకూడదని చెప్పేసి. సో వీళ్ళిద్దరూ వాళ్ళ ఓన్ ఎజెండా మైండ్లో పెట్టుకొని
వేరే వాడి మాట వినకుండా ఇది వీళ్ళ సొంత డెసిషన్స్ ఇద్దరు కలిశారు. ఎందుకంటే ఈసారి మనం కలవలేదా డెఫినెట్గా మా అన్న గెలిచేవాడు, వాళ్ళిద్దరు కలవకపోతే డెఫినెట్గా మా అన్న గెలిచేవాడు. ఓకే, సో వీళ్ళిద్దరూ ఓన్ డెసిషన్స్ తీసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకం పెట్టుకొని కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చారు. సో టీడీపీకి మెజారిటీ వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేకపోయినా కానీ టీడీపీ ఓన్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. సో అలా అని చెప్పేసి పొత్తుతో వచ్చిన పవన్ కళ్యాణ్ కాదు అని లెఫ్ట్ లెగ్తో తంతే తర్వాత చంద్రబాబు నాయుడు కానీ టీడీపీని కానీ ఎవరు నమ్మరు. పాయింట్ 1. నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పినట్టు, నువ్వు పాత ఇంటర్వ్యూస్ చూస్తే, మన పాత ఇంటర్వ్యూస్ చూస్తే, నేనే చంద్రబాబు నాయుడు అయితే పవన్ కళ్యాణ్కి డెఫినెట్గా డిప్యూటీ సీఎం ఇస్తాను అని కూడా చెప్పాను. సేమ్ అలానే చంద్రబాబు నాయుడుకి టైం వచ్చింది ప్రూవ్ చేసుకోవడానికి. రోజా కానీ కొడాలి నాని కానీ ఇలా టీడీపీ నుంచి వైసీపీకి వచ్చేసిన వాళ్ళలో చాలామంది వాళ్ళు వచ్చేయడానికి రీజన్ ఏంటంటే మమ్మల్ని వాడుకొని వదిలేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి చాలా చాలా అసహనంతో ఉండి అన్ని మాటలు అంటున్నారు ఈరోజు. సో అది చంద్రబాబు నాయుడు కాకపోయినా మధ్యలో ఉన్న నాయకులది ఎవరైనా కానీ అలా చేసింది. ఈసారి చంద్రబాబు నాయుడు తన ఓన్ డిసిషన్ తోటి పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చాడంటే ఇంకా టీడీపీకి ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది. సింపుల్. ఎందుకంటే మాట మీద నిలబడ్డ మనిషి అతనని చెప్పేసి టీడీపీకి ఒక రేంజ్ వెళ్తుంది. అలానే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఇది ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ రావటం. అసలు రాజకీయాల్లోకి రావటమే ఎప్పటి నుంచి వచ్చినా కానీ గవర్నమెంట్లోకి ఎంటర్ అవ్వటం ఫస్ట్ టైం. సో దాన్ని ఎలా వర్క్ చేయాలి, ఏంటి, ఎవడెవడు వస్తాడు మన దగ్గర, ఎవరెవడు మనకి చేత తప్పులు చేపిస్తాడు, అవన్నీ మనోడికి తెలియదు ఇంకా. సో అవన్నీ తెలుసుకొని హీ షుడ్ స్టార్ట్ లెర్నింగ్ అండ్ హీ షుడ్ డెలివర్. ప్రజలకి మనం ఏం చేస్తే మంచిది, అటు కూటమితో ప్రభుత్వంలోకి వెళ్ళినప్పుడు ఎలా అణిగి మణిగి లేదంటే ఎదిరించి బెదిరించి ఎలా మనం ప్రజలకి మంచి చేయాలి అనేది పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలి. సో ఇట్స్ నాట్ ఎ ఈజీ రైడ్ ఇద్దరికి కూడా. ఇక రాబోయేది ఇది గెలుపు మాత్రమే, కానీ ఎదురుగా ఉన్న రోడ్డు మామూలుగా లేదు, గుంతలతో ఉంటుంది రోడ్డు అది. సో ఇద్దరు కలిసి నడవగలిగితేనే ప్రజలకి మంచి జరుగుతుంది. సో నా నమ్మకం ఏంటంటే డెఫినెట్గా చంద్రబాబు పవన్ జనసేనకి అట్లీస్ట్ మినిమం 2 మంత్రి పదవులు, బీజేపీకి 1 లేదా 0 మంత్రి పదవులు, ఒక డిప్యూటీ సీఎం జనసేనకి ఇచ్చే ఛాన్సెస్ హై ఉన్నాయి. అది చంద్రబాబు నాయుడు ఓన్ డిసిషన్ మీద, చంద్రబాబు నాయుడు లోకేష్ ఓన్ డిసిషన్ మీద. వీళ్ళిద్దరిని గెలకడానికి టీడీపీ శ్రేణులు ఏమైనా చేయొచ్చు, ఎందుకు వాళ్ళకి ఇవ్వటం మనకే ఉంది కదా అనేసి అనొచ్చు. కానీ అది వాళ్ళిద్దరు డెసిషను, వాళ్ళు డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళాలి, అంతే నేను చెప్పగలిగేది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నారా లోకేష్ గారు మీద ఎన్నో ట్రోల్స్ వచ్చేవి సార్. ఒకప్పుడు చూసుకున్నట్టయితే మనకి తెలిసినవే ముద్దపప్పు, సొద్దుపప్పు ఇవన్నీ అనేవారు. అలాంటిది ఇంత హైప్ తీసుకొని వచ్చి అతనే పుంజుకొని ఒక అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది ఈసారి మంగళగిరిలో. దాని గురించి మీ ఒపీనియన్ ఏమంటారు? దానికి చిన్న సామెత ఉందబ్బా, సామెతనే కాదు, ఒక ప్రాసెస్ అది. ఒక మనిషిని, ఒక నార్మల్ మనిషిని 10 మంది ఉన్నారు, 10 మందిలో ఒక పర్సన్ని 9 మంది వీడు పిచ్చోడు అంటున్నప్పుడు ఆ మిగిలిన ఒక పర్సన్ వాడు కూడా అవును నిజంగానే కదా వీడు పిచ్చోడు అని మనం అనకపోతే మనల్ని పిచ్చోడు అంటారని చెప్పేసి మనం కూడా పిచ్చోడు అందామని చెప్పి 10 మంది వాడిని పిచ్చోడు అంట మొదలుపెట్టారు. సో నారా లోకేష్ని కూడా ఏంటంటే సమర్థుడు అయినా కానీ వీడు పప్పు శుద్ధపప్పు అంటూ ప్రచారం, సోషల్ మీడియా ప్రచారం కానీ వీడియోస్లో వచ్చిన వాటిని కట్ చేసి రిలీజ్ చేయడంతో జనాల మైండ్లో ఏంటంటే లోకేష్కి మాట్లాడటం రాదు, లోకేష్ శుద్ధపప్పు అని ఒక స్టాంప్ వేస్తారు. ఆ స్టాంప్ వేసిన దాన్ని లోకేష్ ఎలా అయితే ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుని, ఓకే అతను ఇంట్లో కూర్చొని ఎంత కుమిలిపోయాడో ఏంటో మనకు తెలియదు, బట్ అతను ట్రాన్స్ఫర్మేషన్ చేసుకొని మళ్ళీ ఎంత దొక్కినా కానీ మళ్ళీ పైకి వచ్చి నేను ఇది అని ప్రూవ్ చేస్తున్నప్పుడు అది గ్రేట్. దట్స్ హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్టయితే సార్, ఇప్పుడు ఒక కూటమితో ఇప్పుడు టీడీపీ అనేది దిగింది సార్. దీనివల్ల రాష్ట్రానికి ఏదైనా మంచి ఉపయోగం ఉందంటారా? అంటే ఇప్పుడు స్పెషల్ స్టేటస్ అవ్వచ్చు, పోలవరం ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఇవన్నీ కంప్లీట్ అవుతాయి అనేసి అనుకుంటున్నా. ఛాన్సెస్ ఇప్పుడు ఈ రోజుకి ఈ నైట్కి ఛాన్సెస్ అయితే హై కనపడుతున్నాయి. స్పెషల్ స్టేటస్ కానీ,
పోలవరం ప్రాజెక్ట్ కానీ మన రాష్ట్రానికి ఎక్కువగా కనపడుతున్న ఛాన్సెస్ ఎందుకురా అంటే ఎన్డీఏకి మెజారిటీ, ఎన్డీఏ కాదు బీజేపీకి మెజారిటీ లేదు. బీజేపీకి మెజారిటీ ఉండుంటే మోడీ సెంట్రల్ గవర్నమెంట్లో అసలు చంద్రబాబు నాయుడు మాట వినేవాడు కాదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు ఒక కీలక గేమ్ చేంజర్ అయ్యాడు. ఈ ఎలక్షన్స్ ఎవరో ఊహించలేదు. లిటరలీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఏంటి అంటే April 15th వరకు మన టీవీ, ప్రైమ్ టీవీ ఓన్ సర్వే చేసింది. మన టీవీ ఏ పార్టీకి అసోసియేటెడ్ కాదు, అటు టీడీపీకి అసోసియేటెడ్ కాదు, ఇటు జేఎస్పీకి కాదు, ఇటు బీజేపీకి ఆర్ అటు వైసీపీ అసోసియేటెడ్ కాదు. మన ఓన్ సర్వే చేసినప్పుడు మేము ప్రజల్లోకి వెళ్ళి క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఏంట్రా అంటే వీ హ్యావ్ సీన్ 2 things, 2 విషయాలు చూసాం. ఒకటి ఏంటంటే మెజారిటీ వైసీపీకి, మెజారిటీ ఆఫ్ ప్రజలు మేము మాట్లాడిన చిన్న చిన్న ఉద్యోగాల కాడి నుంచి, లేదంటే చిన్న పనులు చేసుకునే వాళ్ళ కాడి నుంచి, షాపుల కాడి నుంచి ఎవరితో మాట్లాడినా మెజారిటీ 70% వైసీపీకి ఉంటే 30% టీడీపీకి సపోర్ట్ ఉంది. అలా కూడా తర్వాత కొన్ని ప్లేసెస్లో మేము అబ్జర్వేషన్ ఏంటంటే జనాలు మాట్లాడటానికి భయపడేవాళ్ళు, అసలు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఇంకా షాప్స్లో ఉండేవాళ్ళు అయితే, ఓ షాప్ ఓనర్స్ అయితే విజయవాడలో అయితే అసలు లిటరలీ మా ముందు వచ్చి మాట్లాడటానికి భయపడ్డారు. అక్కడ మేము రియలైజ్ అయింది ఏంటంటే జనాలు ఇంత అణచబడ్డారా, ఇంత భయపడుతున్నారు అంటే ఈ పాలనలో జనాలు ఫ్రీగా లేరు అని మాకు అర్థమైంది. కానీ మా పక్కన లోపల భయం ఏంటంటే మెజారిటీ అటు సైడే ఉంది, కానీ ఈ విధంగా జనాలు తొక్కబడుతున్నారు, వాళ్ళకి ఫ్రీడమ్ లేదు అంటే ఎలాంటి పాలన జరుగుతుంది, రాచరిక పాలన జరుగుతుంది ఇక్కడ అని అనిపించింది. April 15th వరకు సినారియో ఎలా ఉండింది అంటే, April mid వరకు సినారియో ఎలా ఉండింది అంటే 70% ఛాన్సెస్ దగ్గర జగన్ చెప్పినట్టే నియర్లీ 170 సీట్స్ కొట్టే ఛాన్సెస్ కూడా ఉండినాయి. కానీ ఒక్కటే ఒక ఈ గెలవడానికి రీజన్ ఏంటి అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అదే గేమ్ చేంజర్. ఎందుకంటే మన భారతదేశం మొత్తంలో కూడా ఓట్స్ దేని మూలంగా పడతాయిరా అంటే కులం అండ్ మతం. నువ్వు చూసుకుంటే క్రిస్టియానిటీ వాళ్ళలో 100కి 99% మంది జగన్ సైడే, జగన్ ఓటర్సే, సపోర్టర్సే. అలానే రెడ్డి కులం వాళ్ళలో 100కి 99 మంది జగన్ సపోర్టర్సే. నేను చాలామందితో మాట్లాడాను, మా ఫ్రెండ్స్ తోటి, తెలిసిన వాళ్ళతో మాట్లాడితే ఏమంటే ఈ క్రిస్టియానిటీలో కూడా ఈ 99 మంది April 15th వరకు 99 మంది వైసీపీ ఓటేసేవాళ్ళే. ఎప్పుడైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, వీళ్ళు కూటమి వాళ్ళు లాస్ట్ మూమెంట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక కార్డు, ఒక పేక మొక్క వేశారు. ఆ పేక మొక్కతోటి మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. అందుకని వైసీపీ వాళ్ళు లాస్ట్లో భయపడిపోయారు. ఏంటంటే మా ఓటమి ఖాయం అయిపోయింది, ఎందుకంటే జనాలకి అర్థమైపోయింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తోటి వీళ్ళ ఆస్తులు మేము లాక్కోబోతున్నాం అని చెప్పి జనాలకు అర్థమైపోయింది. సో ఆ కులం ఓట్లు, ఆ మతం ఓట్లు, ఆ 99 మంది వైసీపీకి వేద్దాం అనుకున్న వాళ్ళు కూడా 85 మంది కూటమికి వేశారు. లిటరలీ మా ఫ్రెండ్స్లో చాలామంది దగ్గర నేను విన్నాను, బయట నుంచి ఫోన్లు చేసి మరీ చెప్పారు ఫ్యామిలీస్కి, మనం కానీ ఈసారి కూటమి ఓటైపోతే మాత్రం మనకి 100 ఎకరాల ఆస్తులు మొత్తం వెళ్ళిపోతాయి అని చెప్పి వేశారు. ఇది రియల్ జరిగిన స్టోరీస్ ఇవ్వండి, నేను చెప్పేవన్నీ మీకు. ఓకే సార్, ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్టయితే సర్వే ప్రకారం ఒక రకంగా వైసీపీ భారీ మెజారిటీతో గెలుస్తుంది అనేసి చెప్పారనమాట సర్వే ప్రకారం. కానీ ఎలక్షన్ రిజల్ట్స్ చూసేటప్పటికి చాలా దారుణంగా ఓడిపోయింది. ఏదైనా రిగ్గింగ్ ఏదైనా జరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయని అనుకుంటున్నారా? ఏదైనా అలా యాక్చువల్గా ఇక్కడ స్టోరీ ఏంటి అంటే ఇంత ఊహించలేదు, మరీ 15 సీట్లు ఊహించలేదు. గట్టి ఫైటే ఇస్తాడు, ఎందుకంటే ఇచ్చిన సంక్షేమం పేరు మీద ఇచ్చిన డబ్బులు డైరెక్ట్ క్యాష్ జేబులో పడుతున్నప్పుడు
ఎవడైనా కానీ నాకు క్యాష్ పడే దగ్గరే నేను ఓటేసుకుంటా అనుకుంటారు డెఫినెట్గా. సో అలాంటి జనాలు ఇంకా ఉన్నారు, డబ్బుల కోసమే ఓట్లు వేసే జనాలు ఇంకా ఉన్నారు అని అనుకున్నాము, కానీ తప్పని తేలేదు ఇప్పుడు అది. ఓకే, డబ్బులు తీసుకొని ఓటేస్తే ఆటోమేటిక్గా వాళ్ళే గెలిచేవాళ్ళు. కానీ ఇక్కడ కంప్లీట్లీ స్టోరీ మారిపోయి కూటమి గెలిచింది. చూడాలి కూటమి ఎట్లా వర్కౌట్ చేస్తుందో. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు దాకా చూసాం కదా ఇంటర్వ్యూ అనేది. దీన్ని మీరు క్లుప్తంగా చూస్తే ఏది మనకి ప్లస్ పాయింట్ అవుతుందా, ఏది నెగిటివ్ అవుతుందా అనేది మీరు చూస్తే క్లారిటీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.